నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ మధ్య కాలంలో ఆడవారిలో తరచూ వినిపిస్తున్న సమస్య బార్తోసిస్ట్. అయితే ఇదేంటి? దీనివల్ల ఆడవాళ్ళలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మరి వారితో మాట్లాడిద్దాం. హలో సార్. నమస్తే అండి. సార్ ఏంటి బేసిక్‌గానే ఆడవాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కొత్తగా ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం బార్తోసిస్ట్. అంటే ఏంటిది? రైట్. సో, ఇది చాలా మంచి టాపిక్ అండి. ఎందుకు ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ అంటే, సో, చాలామంది పేషెంట్స్ మన దగ్గరకొస్తుంటారు. వాళ్ళు చెప్పేదేంటంటే, "సార్, సంవత్సరాల తరబడి మాకుంది. హ్మ్. అది తగ్గట్లేదు. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం. యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. తగ్గినట్లే తగ్గుతుంది. మళ్ళీ వస్తుంది." హ్మ్. పెళ్లి కాని వాళ్ళు ఏం చెప్తారంటే, "సార్, నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. హ్మ్. ఇలా ఉంటే ఎలా?" సో, బేసిక్‌గా బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటంటే, సో, ఉమెన్ వజైనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనమాట. హ్మ్. చాలా స్వెల్లింగ్ వచ్చి, లేకపోతే టెండర్ అయిపోయి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అని బార్తోలిన్ సిస్ట్ అంటామనమాట. హ్మ్. కొంతమంది మ్యారేజ్ అయిపోయిన విమెన్ మాతో ఏం చెప్తారంటే, "సార్, మాకు ఇప్పుడే ఎందుకొచ్చింది? మా పిల్లలు పెద్దగాళ్ళు అయిపోయి, సో, మేము ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రావచ్చు కదా! ఇప్పుడు రావడం వల్ల అసలు ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి" అని పెళ్ళైన వాళ్ళు చెప్తారు. పెళ్లి కాని వాళ్ళేమో మాకు మ్యారేజ్ ఉందని చెప్తారు. హ్మ్. చాలా మెయిన్‌గా ఇక్కడ జరిగేదేంటంటే, ఈ ప్రాబ్లమ్ అనేది రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు. పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. అదేవిధంగా రెగ్యులర్‌గా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎంత వాడినా గూడా ఈ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది సార్. అసలు మీరేమైనా హెల్ప్ చేయగలరా అని వస్తారనమాట. హ్మ్. అదొకటి. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళలో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది వాళ్ళ మెయిన్‌గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ పైన కూడా చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. చూపిస్తుందనమాట. హ్మ్. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, సార్, ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా పోవాలంటే ఎట్లా? సో, హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎట్లా? అనేది వాళ్ళ క్వెషన్ అనమాట. హ్మ్. సో, హోమియోపతిలో ఏమన్నా సొల్యూషన్ ఉందా? హ్మ్. ఇది మెయిన్ వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లమ్ అందుకు. హ్మ్. ఇంకొక సెట్ ఆఫ్ విమెన్ ఏంటంటే, సార్, మేము డాక్టర్ దగ్గరికెళ్ళాం. హ్మ్. ఏదో విన్నారు. హ్మ్. ఆహ్, ఏదో మందులు యాంటీబయాటిక్స్ రాసారు, పెయిన్ కిల్లర్స్ రాసారు, పంపించారు. హ్మ్. అసలు ఆ ఏరియాలో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఏంటి హ్మ్. అని చెప్పమంటారనమాట. ఎందుకొస్తుంది? యాహ్! హ్మ్. ఎందుకొస్తుంది? అసలు ఏం జరుగుతుంది అని చెప్పమంటారనమాట. హ్మ్. సో, ఈ 2 క్వెషన్‌లు అడ్రెస్ చేయడం మనము ఈ ఇంటర్వ్యూలోనే చాలా ఇంపార్టెంట్. మెయిన్ యెస్. ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది ఆ వజైనల్ ఎందుకొస్తుంది? ఏరియాలో? రావడానికి ఆ! రీజన్ ఏంటి? ఏం జరుగుతుంది? మాకు హ్మ్. అర్థం కావట్లేదు అంటారు. సో, హ్మ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకే. రైట్. ఇంతకీ ఎందుకొస్తుందంటారు సార్ ప్రాబ్లమ్? రైట్. సో, మనము అసలు బార్తోలిన్ సిస్ట్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం మనం మెడికల్ ఫీల్డ్‌లోకెళ్ళాలి. హ్మ్. మెడిసిన్‌లో మనం ఏమంటాం? అనాటమీ, ఫిజియాలజీ అంటాం. యెస్. సో, అనాటమీ అంటే ఏంటంటే నార్మల్ స్ట్రక్చర్. హ్మ్. ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్. హ్మ్. సో, కొంచెం నార్మల్ స్ట్రక్చర్, ఫంక్షన్ గురించి తెలుసుకుంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్ ఉన్న ఆడవాళ్ళకి. హ్మ్. ఫస్ట్ విమెన్ వజైనల్ ఏరియా ప్రైవేట్ పార్ట్స్ తీసుకుంటే మనకు ఔటర్ లిప్ అంటామనమాట. అంటే చిన్న పెదాలు, పెద్ద పెదాలు అంటే ఆహ్, అంటారనమాట. తెలుగులో అంటారు. సో, హ్మ్. ఆ హ్మ్. రెండిటికి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందనమాట. హ్మ్. దాన్ని వెస్టిబ్యూల్ అంటారనమాట. హ్మ్. అంటే ఈ వెస్టిబ్యూల్ అనే స్పేస్ ఉంటుంది. ఈ వెస్టిబ్యూల్ అనే స్పేస్‌లో ఏముంటుంది? ముందర యాంటీరియర్ పార్ట్‌లో వీళ్ళకి ఏముంటుందంటే యురెథ్రల్ ఓపెనింగ్ అంటే యూరిన్ వచ్చే ప్లేస్ ఉంటుంది. హ్మ్. పోస్టీరియర్ పార్ట్‌లో వజైనా ఉంటుంది. ఈ వజైనా యూజ్ ఏంటి? సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి, తర్వాత మెన్సెస్ బయటికి రావడానికి, పిల్లలు పుట్టడానికి వజైనా అనేది యూజ్ అయితుందనమాట. హ్మ్. ఈ వెస్టిబ్యూల్ పక్కన ఈ వజైనా ఎక్కడైతే ఉంటుందో దాని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఈ స్పేస్‌లోనే చిన్న ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. దాన్ని బార్తోలిన్ ఓపెనింగ్స్ అంటారు. ఓకే. ఆ బార్తోలిన్ ఓపెనింగ్స్ నుంచి ఒక చిన్న పైప్ లాగా వస్తుంది. దాన్ని హ్మ్. బార్తోలిన్ డక్ట్ అంటారనమాట. హ్మ్. ఈ డక్ట్ ఎక్కడికి పోతుందంటే బార్తోలిన్ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్స్ ఉంటాయి. అంటే హ్మ్. మన వేరుశెనగ పప్పు ఉంటుంది చూసారా? హ్మ్. అంత సైజులో 2 గ్లాండ్స్ ఉంటాయి. ఈ 2 ఎక్కడుంటాయి? విమెన్ యొక్క వజైనాకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటుంది. దాంట్లోంచి ఒక చిన్న పైప్ వస్తుంది. ఆ పైప్ అనేది ఈ వెస్టిబ్యూల్‌లో వజైనా పక్కన ఓపెన్ అయి ఉంటుందన్నమాట. ఇది హ్మ్. స్ట్రక్చర్. మెయిన్‌గా ఈ గ్లాండ్ యొక్క పనేంటి? ఈ గ్లాండ్ యొక్క పనేంటి అంటే వజైనాని ఎప్పుడు ఆహ్, మాయిస్ట్‌గా పెట్టడం. సో, ఓకే. ఎప్పుడైతే ఈ వజైనా మాయిస్ట్‌గా ఉంటుందో అక్కడ ఆహ్, బాక్టీరియా గానీ ఏమీ రాకుండా ఉంటాయి. అదే విధంగా వుమెన్ సెక్షువల్‌గా ఎక్సైట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి సెక్రీషన్స్ వచ్చి లూబ్రికేషన్ ఇస్తాయన్నమాట. అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఈజీగా ఉండడానికి లూబ్రికేషన్ ఇస్తాయన్నమాట. హ్మ్. సో, ఇది ఆ బార్తోలిన్ గ్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇవి 2 వజైనా పక్కనే ఉంటాయి. హ్మ్. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్
మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం, ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. అసలు అక్కడ ఏమవుతుంది అనేది వీళ్ళ మెయిన్ క్వెషన్. యెస్. సో వజైనా ఉంటుంది. వజైనా పక్కన 2 డక్ట్స్ ఉంటాయి. ఈ డక్ట్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతాయి. హ్మ్. ఎప్పుడైతే క్లోజ్ అయిపోయినప్పుడు, ఆ పైపులన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు లోపల ఈ గ్లాండ్ ఏంటి ఆహ్, సెక్రీట్ చేస్తుంది. ఇవి బయటికి రావు. లోపలనే ఉండిపోతాయి. హ్మ్. లోపలనే ఉండి ఉబ్బి, ఉబ్బి, ఉబ్బి అవి బార్తోలిన్ సిస్ట్‌గా ఫార్మ్ అవుతుందనమాట. ఓకే. అంటే పెయిన్ ఉండదు ఇనీషియల్ స్టేజ్‌లో. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం. హ్మ్. ఎప్పుడైతే ఈ సెక్రీషన్స్ అలానే ఉండిపోయి హ్మ్. ఇన్ఫెక్ట్ అవుతుందో, అక్కడ పస్ ఫార్మ్ అయితుంది, బ్లడ్ ఫార్మ్ అయితుంది, పెయిన్ వస్తుంది, టెండర్‌నెస్ అంటే ముట్టుకున్న వెంటనే పెయిన్ రావడం, సివియర్ ఓకే. పెయిన్ రావడం, హ్మ్. టెండర్‌నెస్ వస్తుంది. ఇదంతా ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ పస్. దీన్నేమంటామంటే బార్తోలిన్ యాబ్సెస్ అంటాం. హ్మ్. ఇనీషియల్‌గా బార్తోలినైటిస్ అంటాం. బార్తోలినైటిస్ అంటే జస్ట్ బార్తోలిన్ గ్లాండ్‌లో ఇన్ఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డక్ట్స్ క్లోజ్ అయిపోతాయో, అప్పుడు ఆ మ్యూకస్ అంతా లోపల సెక్రీట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. స్టిల్ ఇంకా పెయిన్ ఉండదు వాళ్ళకి. హ్మ్. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పస్, బ్లడ్ ఫార్మ్ అయితుందో, ఎప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో, అక్కడ దాన్ని బార్తోలిన్ యాబ్సెస్ అంటామనమాట. హ్మ్. మెయిన్‌గా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. దీన్ని ఈజీగా ఎలా కనిపెట్టాలి అంటే, ఉమెన్ వజైనల్ ఏరియాలో మెయిన్‌గా ఈ ఈ అప్ప పెద్ద పెదవులు, చిన్న పెదవులు అంటారు కదా! మెయిన్‌గా పెద్ద పెదవుల పైన ఏమవుతుందంటే, ఒక సిస్ట్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఒక గడ్డలాగా వస్తుంది. హ్మ్. వీళ్ళు గమనించే లోపల ఓవర్ ది నైట్ చాలా పెయిన్‌ఫుల్ అయిపోతుందనమాట. హ్మ్. సివియర్ ఓవర్ పెయిన్‌లోకెళ్ళిపోతుంది. ది నైట్. ఓవర్ నైట్. ఓకే. సాయంత్రం వరకు బానే ఉంటుంది. సరే సాయంత్రం బానే ఉంది. కొంచెం ఏదో ప్రాబ్లమ్ ఉంది. రేపు మనం ఎళ్లి డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకుంటారు. ఓవర్ నైట్ హ్మ్. ఇన్ఫెక్ట్ అయిపోయి చాలా సివియర్ పెయిన్ వస్తుందనమాట. హ్మ్. అది హాల్‌మార్క్ సింప్టమ్. ఓకే. ఈ ప్రాబ్లమ్. మెయిన్‌గా వీళ్ళు చేసేదేంటంటే అది అక్కడ జరిగే ప్రాబ్లమ్. హ్మ్. చాలామందికి ఇది అర్థం కాదనమాట. అక్కడ హ్మ్. ఏమవుతుంది అనుకుంటారు. బేసిక్‌గా ఏంటంటే ఆ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి లోపల పస్ ఫార్మ్ అయ్యి పెయిన్ వస్తుంది. ఓకే. అయితే దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? రైట్. అలోపతిలో ఆర్ ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాము. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి హ్మ్. చూపించుకుంటే వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్ ఇస్తారు. హ్మ్. లేకపోతే యాంటీబయోటిక్స్ ఇస్తారు. ప్రాబ్లమ్‌కి స్లీపింగ్ పిల్ పడుకోబెట్టినట్టే. పడుకోబెడతారు అంతే. హ్మ్. ఇదేంటి యాక్షన్ యాంటీబయోటిక్ ఉన్నన్ని రోజులు తగ్గుతుంది. మళ్ళీ పెరుగుతుంది. పెయిన్ గూడా అంతే. హ్మ్. పెయిన్ కిల్లర్ తీసుకున్నంత రోజులు తగ్గుతుంది. మళ్ళీ పెరుగుతుంది. మాకు కొంతమంది చెప్తారు. విమెన్ ఏం చెప్తారంటే, "సార్ పెయిన్ తట్టుకోలేక మార్నింగ్ ఒక పెయిన్ కిల్లర్, ఈవినింగ్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం. హ్మ్. ఈ వీక్ డాక్టర్ దగ్గరికెళ్తే 3 రోజులు వాడండి" అన్నారు. మళ్ళీ వెళ్తే 5 రోజులు వాడండి అన్నారు. హ్మ్. మళ్ళీ ఎళ్తే 7 రోజులు. అట్లా జీవితమంతా యాంటీబయోటిక్స్ వాడుతున్నాం, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం అంటారనమాట. హ్మ్. ఇది అలోపతిలో వీళ్ళకి దాన్ని పర్మనెంట్‌గా క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ లేదు. మళ్ళీ మళ్ళీ రాకుండా చేయడానికి కూడా ట్రీట్మెంట్. హ్మ్. హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందన్నమాట దీనికి. హ్మ్. ఎటువంటి ట్రీట్మెంట్ అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా కంప్లీట్‌గా ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. వచ్చిన దాన్ని కంప్లీట్‌గా తగ్గియచ్చు. వీళ్ళ పాత స్టేజ్ ఏదుందో ఆ స్టేజ్‌లోకి తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. హ్మ్. ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో దీన్ని ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీని కోర్స్ ఎంత కాలం ఉంటుంది డాక్టర్ గారు? దీన్ని మళ్ళీ స్టేజ్‌ని బట్టి. హ్మ్. కొంతమందేంటంటే రీసెంట్‌గా వచ్చింది. సింగిల్ సిస్ట్ ఉంది. హ్మ్. ఈజీగా అయిపోతుంది. ఓకే. సంవత్సరాల తరబడి ఉంది. వస్తూనే సో, ఉంది. వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లమ్‌ని కొంచెం బట్టి. టైం పడుతుంది. హ్మ్. అంటే మోస్ట్‌లీ మేము చూసిన దాన్ని వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ కంప్లీట్‌గా రికవర్ అవుతున్నారు. ఓకే. ఈ డిసీజ్‌లో హోమియోపతిలో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువుంది. సో, హ్మ్. మనం డిఫరెంట్ డిసీజెస్‌కి డిఫరెంట్ సక్సెస్ రేట్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ విటిలిగో అనుకోండి. సక్సెస్ రేట్ 50% అంటాం. యెస్. ఈ బార్తోలిన్ సిస్ట్‌లో సక్సెస్ రేట్ ఎంతుందంటే మోర్ థాన్ 98%. హ్మ్. అంటే 100 మంది ఈ ప్రాబ్లమ్‌తో వస్తే 98%, 99 కూడా చెప్పొచ్చు. ఓకే. మోర్ థాన్ 98% పీపుల్‌కి ఇది బాగా రికవర్ అవుతుంది. హ్మ్. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. హ్మ్. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అలోపతిలో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే కంపల్సరీ సర్జరీ. హ్మ్. హ్మ్. సర్జరీలో ఏం చేస్తారు? ఎయిదర్ ఇన్సిషన్ ఇచ్చి డ్రైనేజ్ చేస్తారు. తర్వాత కూడా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్సే. హ్మ్. లేకపోతే ఆ గ్లాండ్ మొత్తం తీసేస్తారు. గ్లాండ్ మొత్తం తీసేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? ఆ వజైనాలో లూబ్రికేషన్ లేకుండా యెస్. సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోయి ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్‌ఫుల్‌గా అవన్నీ ఉంటాయి. ఇంకోసారి ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసి రివర్స్ చేసి కుడతారనమాట. హ్మ్. అప్పుడేమవుతుందంటే ఆ గ్లాండ్ అనేది అలానే ఓపెన్ అవుతుంది. మార్సుపిలైజేషన్ అంటారు. అంటే గ్లాండ్‌లోంచి వచ్చే సెక్రీషన్స్ డక్ట్‌లోంచి బయటికి రాకుండా ఆ ఓపెన్ చేసిన గ్లాండ్‌లోంచి బయటకి వస్తూనే ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక సర్జరీ హ్మ్. అలోపతిలో చేసేది. హ్మ్. సో, ఏ విధంగా తీసుకున్నా సర్జరీ చేపించుకున్నా, వితౌట్ సర్జరీ చేసుకున్నా చాలా నష్టాలున్నాయి. ఇవన్నీ లేకుండా హోమియోపతిలో
ఎక్సలెంట్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ బార్తోలిన్ సిస్ట్ ఎఫెక్టివ్గా క్యూర్ చేసుకోవచ్చు. సో సర్జరీస్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా Right. బార్తోలిన్ సిస్ట్కి హోమియోపతి మెడిసిన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఎక్కువ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్.